ఫ్రిడ్జ్ వచ్చాక పని అనేది చాలా సులభతరం అయిపోయింది. మిగిలిపోయిన ఆహారాలు కూడా పాడవకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. కానీ వండిన ఆహారాలు ఫ్రిడ్జ్ లో ఎంతకాలం నిల్వ ఉంచాల్సిందో చాలా మందికి తెలియదు. ఎలాంటి ఆహారాలను ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచవచ్చో ఇప్పుడు చూద్దాం. చపాతీ పిండిని చాలా మంది కలిపి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుతారు. చపాతీ పిండిని ఎప్పుడైనా ఎప్పటికప్పుడు కలిపి యూజ్ చేసుకోవడం మేలు. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పిండి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాగే అన్నాన్ని కూడా ఎప్పటికప్పుడు వండి తినడం మంచిది. ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకూడదు. చాలా మంది రసం, పప్పుచారు, సాంబార్ వంటివి కూడా పెడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. 2 రోజులకు మించి నిల్వ చేయకూడదు. ఎక్కువ రోజులు చేస్తే అందులో ఉన్న పోషకాలు నశించి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే వండిన కూరలు కూడా రిఫ్రిజిరేటర్ లో ఏమాత్రం నిల్వ చేయకూడదు. ముఖ్యంగా మసాలా వంటల్ని ఫ్రిడ్జ్ లో 1 రోజుకు మించి స్టోర్ ఉంచకూడదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే అవి వాటిని తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇక కోడిగుడ్ల విషయానికి వస్తే కోడిగుడ్లను కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. అలాగే సపరేట్ గా ఓ బాక్స్ లో స్టోర్ చేయాలి. అదే విధంగా ఫ్రిడ్జ్ ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.